మహానుభావుడు మళ్ళీ రావాలి కేసీఆర్, మళ్ళీ సారే రావాలా, సారే కాడే గెలవాలా, వస్తేనే బాగా కుటుంబాలు బాగుపడతాయి. దొంగలీలు మొత్తం. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం తెలుసా నీకు? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టి వేల మంది చంపినటువంటి చరిత్ర ఉంది ఇందిరమ్మ రాజ్యం. రేవంత్ రెడ్డి ఓడిపోతే తోడగొట్టి పడగొట్టి చెప్తాను, రేవంత్ రెడ్డి ఓడిపోతుంది. ఎవరు ఒక్క సంవత్సరం ఇప్పుడు పెట్టవను ఎలక్షన్, ఇప్పుడు పెట్టవను ఎమ్మటే ఓడిపోతారు. ముగ్గురు మంత్రులు దొంగలు. మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పాను. మేము అనుకుంటున్నాం, మేము భావించినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి మహానుభావుడు, అందరికి సాయం చేస్తే డెవలప్మెంట్ మంత్రి అనుకున్నాం. కానీ కాదు, పేదల పొట్ట కొట్టి పేదల్ని ఇప్పుడు అన్యాయం చేసి నిలువలో కూర్చుండు. ఇది భూదాన భూమి కాదా? ఇది భూదాన భూమి కాకపోతే చెప్పొచ్చు, 8 ఏళ్ల కని చెప్పొచ్చు.